దీని అమ్మ తెలవనని పెళ్లికి పోయి నల్లి పెట్టి గుంజితే జబర్దస్త్ ఉంటదిలే. అట్లనే నల్లి పడ్డప్పుడు నొల్లి వేయకుండా తినేసేయాలి గంతే గమ్మున. సాయంత్రం అయితే చాలు నాన్ వెజ్ కోసం నాలుక గుంజుతుంది. ఏం చిల్లర కాదురా మీరు. ఇక లోపడి పోయినాక అర్థమైంది కాక ఇది మన ఎస్ఆర్కే క్యాటరింగ్ వాళ్ళదని. ముసలో లుంగి లేవాడినట్లు లేవాడుతుండు రుమాల్ రోటిని. ఇంత పెద్దగా ఉంది ఏంద్రా నాయన. దీన్ని మడత పెట్టనీకే చాలా టైం పట్టేటట్టుంది. ఇక కోసేది ఎప్పుడో ఆకుండా కిచెన్ లోకి పోతే అప్పుడే చికెన్ తీస్తుండు భగవాన్ లేక వెళ్ళికాలి. చికెన్ చూస్తే మెంటల్ ఎక్కింది, మటన్ చూస్తే మై మర్చిపోయినా, నోట్లనైతే లాలాజలం మొంగింది కాలి. బల్కా మీట్ అనా లేదంటే కలర్ఫుల్ మీట్ అనా అర్థం కాలే, అంత బాగుంది నెయ్యి వాసంతో. ఇక స్టార్ట్ చేసిన అనమాట యుద్ధం. ఫస్ట్ ఫ్రూట్ పంచ్ కొట్టి వాడేసిన జబర్దస్త్ ఉండే. ఇక స్టార్టర్స్ లలో క్రిస్పీ చికెన్ తీసుకున్నా. క్రిస్పీ చికెన్ ని అలా సాస్ లో ముంచుకొని నోట్లో లావా బ్లాస్టే. మెయిన్ కోర్స్ లో ఫస్ట్ మనం మటన్ వేసుకొని మటన్ రుమాలి రోటీ తిన్నాం అనమాట. జబర్దస్త్ ఉండే టేస్ట్ అయితే మెత్త ఉడికింది. తర్వాత చికెన్ వేసుకొని చికెన్ లెగ్ పీస్ వేసిన కాక చికెన్ రుమాలి రోటీ కాంబినేషన్ అయితే ఇచ్చి పాడుండే. మటన్ వేసుకొని బగారా రైస్ వేసుకొని తింటే అబ్బా ఈ ముద్ర అంటారు కదా, అంత బాగుంది. నువ్వు అయితే సబ్స్క్రైబ్ కొట్టి చెప్తా.